హాయ్ ఎవ్రీవన్. ఇంటికి ఎప్పుడైనా సడన్‌గా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ, లేదు అనుకుంటే ఏదైనా సింపుల్‌గా చేసుకొని తినేద్దాం అన్నప్పుడు ఇలాగా ఈ రెసిపీని ట్రై చేయండి. బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీని చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను పన్నీర్ కర్రీని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలాగ అయిపోవాలి అన్నది చూపించేస్తాను. ఇప్పుడైతే చూసేయండి. పన్నీర్ కర్రీ చాలామందికి ఇష్టం ఉంటా ఉంటది కదా! అసలు చూస్తేనే చాలామంది టెంప్ట్ అయిపోతా ఉంటారు. ఆ పన్నీర్ కర్రీని క్విక్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం అయితే టమాటాలు, పన్నీరు, ఒక ఉల్లిపాయ, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వీటితో పాటు కొన్ని స్పైసెస్ తీసుకోండి. ఈ పన్నీర్ అనేది హోమ్‌మేడ్ పన్నీర్ అనమాట. మా అత్తగారు చేసి పంపించారు. దాంతో నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నా. నేను స్పైసెస్ అయితే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు అవి మాత్రమే తీసుకున్నాననమాట. అల్లం, వెల్లుల్లి కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలనే ఆహ్, ఎండబెట్టుకొనైతే గనక ఇందులో వేసుకున్నా. అలాగే మనం తీసుకున్న ఆనియన్‌ని పెద్ద ముక్కలు వీడియోలో చూపించినట్టుగా పెద్ద ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఎందుకు అంటే ఇవి మనకి 70% వరకు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి ముక్కలు, అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసుకోండి. జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఈ పన్నీర్ కర్రీకి టేస్ట్ బాగా వస్తదనమాట. ఈ పన్నీర్ కర్రీలో ఎప్పుడైనా ఆనియన్ ఒకటుంటే 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలనమాట. ఆనియన్ సైజ్‌కి డబల్ అయితే టమాటాలు తీసుకోండి. మనకి టమాటాలు కూడా మీరు సైజు చూసినట్టయితే కొంచెం పెద్దగానే తీసుకున్నాననమాట. వీటన్నిటిని ఒక 70% ఉడికించుకోండి. మొత్తం పూర్తిగా ఏమి ఉడకక్కర్లేదు. ఇంకా ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే టమాటా పైన మనకి లేయర్ ఉంటది కదా! అది కొంచెం లెగిస్తే చాలు. అంతే అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటినన్నిటిని తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట చల్లారిన తర్వాత. ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఇలా చేసుకోండి మంచిగా వస్తదనమాట. ఎంత వీలైనంతే అంత వీలైనంత స్మూత్ పేస్ట్ కింద చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉంటే షాజీరా వేసుకోండి. లేదంటే జీలకర్ర వేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఎంత వీలైనంతే అంత స్మూత్‌గా పేస్ట్ కింద చేసుకుంటే అవి కూడా బాగా పేస్ట్‌గా అయిపోతాయన్నమాట. అంతే. ఈ కర్రీలో మనకి టైం పట్టేది ఏమైనా ఉంది అంటే మనం మిక్సీకి ఏదైతే ఉల్లిపాయ, టమాటా మిశ్రమం ఉందో దాన్ని చల్లారబెట్టుకోవడానికి మాత్రమే టైం పడతదనమాట. ఇంకేం పట్టదు. అంతా అయిపోతది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఇందుట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. కంటిన్యూయస్‌గా కలుపుకుంటా ఉండండి. మనం వదిలేస్తే హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కాబట్టి మాడిపోతదనమాట. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్‌నయితే తగ్గించుకొని అడుగు పడుతుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్‌ని తగ్గించుకొని చక్కగా మొత్తం నూనె పైకి తేలేంత వరకు తిప్పుకుంటానే ఉండండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. లేదంటే గనక తిప్పుకుంటా ఉండాలనమాట. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వాటర్ వేయకూడదు. తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేయండి. లేదు అంటే గనక అంత బాగోదనమాట. ఇప్పుడు ఇందులోకి వాటరు మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం సాల్టు, పసుపు, కారానికి ఆల్రెడీ మనం ఎండుమిర్చి ఏసాం కదా! దాన్ని బట్టి చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని, ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ మసాలాకి బాగా పట్టినట్టయితే ఒకసారి కలిపేసుకోండి. ఇవి బాగా కలిపిన తర్వాత మనకి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతా ఉంటదనమాట. ఎక్కడ మనకి గడ్డలు లేకుండా కలుపుకోండి. అంటే కారం, ఈ పొడులు ఏవైతే వేసామో అవి బాగా ఈ నూనెలోకి అబ్జార్బ్ అయిపోవాలనమాట. ఇప్పుడు మిక్సీ జార్ ఉండదు కాబట్టి దాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని, కొన్ని నీళ్ళేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మొత్తం క్లీన్ అయిపోతది కదా! ఆ వాటర్‌ని వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది బాగా పల్చగా ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలనమాట. అప్పుడు ఒక ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పన్నీర్‌ని ఇందులో యాడ్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న పన్నీర్‌నంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు పన్నీర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనొక 100-150 గ్రామ్స్ ఉంటదేమో అంతవరకే యాడ్ చేసుకున్నాననమాట. ఈ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని వేసేసుకోండి. ఇలా కొత్తిమీరని ఏసుకున్న తర్వాత ఈ పన్నీర్ కర్రీకి వీటన్నిటితో పాటు మనకి కసూరి మేతి అనేది
బెస్ట్ కాంబినేషన్ అనమాట. కసూరి మేతి ఖచ్చితంగా వేస్తేనే ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. చక్కగా కసూరి మేతిని క్రష్ చేసేసుకొని, ఆ పొడిననేది దీంట్లో వేసుకోండి. నేను ఇప్పుడు ఈ క్వాంటిటీ తీసుకున్నాను కదా! మీరు ఇంకా ఎక్కువ అమౌంట్‌లో యాడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా యాడ్ చేసేసుకోవడమే చక్కగా. ఇప్పుడు కర్రీ అయితే అయిపోతది. దగ్గర పడింది కాబట్టి, మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసేసుకోవడమే. నేనింకా పైన కొంచెం పన్నీర్‌నయితే వేసుకున్నా. మీరు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలా సింపుల్‌గా మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొంతమంది సాటర్‌డేస్ చేస్తారు కదా! అలాంటి రోజుల్లో ఇలాగ కర్రీనైతే గనక చేసేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. బగారా రైస్ అయినా, పలావ్ అన్నా కూడా సేమ్ అన్నది నా ఫీలింగ్ అనమాట. దీన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. నేను ఒక గ్లాస్‌కి సరిపడగానే చేశాననమాట. అంతకు మించి చేయలేదు. దానికోసం అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. మీరు బాస్మతి రైస్‌లో వాటర్ వేసుకునేటప్పుడు అవి బాగా పాతవా? లేదంటే కొత్త బాస్మతి రైసా? అన్నది చూసుకోవాలి. లేదు అంటే స్వర్ణ బియ్యంతో గానీ, సోనా మసూరితో కూడా చేసుకోవచ్చనమాట. అప్పుడు కొలతలు మారిపోతా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన స్పైసెస్‌నన్నిటిని నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకుంటలేదు మీరు చూసినట్టయితే. నేను చాలా లిమిట్‌గా యాడ్ చేసుకుంటా. మీరు స్పైస్ లెవెల్స్ ఎక్కువ తినేవాళ్ళైతే గనక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని కుక్కర్‌లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, కుక్కర్‌లోకి కొంచెం ఆయిల్ కానీ, నెయ్యిని కానీ వేసుకోవచ్చు. నెయ్యి గానీ, ఆయిల్ కొంచెం వేగిన తర్వాత స్పైసెస్ వేసుకొని దాంట్లో ఇలాచీ బదులు ఇలాచీ పౌడర్ వేసుకున్నా. అలాగే ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చీలికల కింద చేసుకొని, ఆనియన్‌తో పాటుగా టమాటా, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసి వీటినన్నిటిని ఒకసారి చక్కగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గిచ్చేసుకోవాలనమాట. ఎక్కువ ఓవర్ సాఫ్ట్‌గా అయితే గనక ఏం అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్‌గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా బాగా వేగేంత వరకు వేగించుకోండి. నేను స్పైసెస్ ఎందుకు తక్కువ వేస్తున్నానంటే మా బుడ్డోడు ఉంటాడు కదా! వాడు ఇష్టంగా తింటాడనమాట. వాడికి మరీ ఘాటుగా అయితే తినలేడు కాబట్టి కొంచెం తక్కువ స్పైసెస్ వేసుకుంటున్నా. ఇందులోకి ఒక గుప్పెడు గుప్పెడు కరివేపాకు, అలాగే ఉంటే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర, అలాగే గుప్పుడు పుదీనాను కూడా వేసుకొని వీటితో పాటు ఉప్పుని కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి రైస్ అంతటికి కలిపేటట్టు ఒకసారి కలిపేసుకోండి. అంటే ఆ మసాలాలన్నీ పట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకోండి. నేను వేస్తున్నప్పుడే కొంచెం వాటర్ వచ్చింది ఇందులోకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేంత వరకు నేను ఉడికించుకుంటా. మీరు ఎప్పుడైనా వాటర్ ఎక్కువైపోతా ఉంటది కదా! అప్పుడేంటంటే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు వాటర్ లేకుండా తీసుకోవాలి. లేదంటే ఆ వాటర్‌ని పెట్టుకొని మీరు నెక్స్ట్ బియ్యం కొలత అనేది వేసుకోవాలనమాట. వాటర్ కొలత. ఇప్పుడు నేను నానబెట్టిన బియ్యం వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌తో 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అయితే గనక వేసుకున్నా. అదే మీరు కుక్కర్‌లో లేకుండా నార్మల్‌గా తీసుకుంటే 2 గ్లాసులకి కొంచెం అంటే ఒక గ్లాసు ఫుల్లు అలాగే ముప్పావు గ్లాస్ తీసుకొని చక్కగా విజిల్ పెట్టేసిన తర్వాత ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలి. ఒక్క విజిల్ కన్నా ఎక్కువ రానివ్వద్దు బాస్మతి రైస్ ఏసుకున్నప్పుడు. మీరు అప్పటికప్పుడు బియ్యం ఏం కడగకుండా అప్పటికప్పుడే కడిగి ఏసేసారనుకోండి, అప్పుడు 2 విజిల్స్ ఏయించుకోండి. చూసారా చక్కగా అయితే గనక మనకి ఈ రైస్ అనేది ఉడికిపోయిందనమాట. నేను ఇంకా ప్రెషర్ తీసాను. మీరు చూసారా ప్రెషర్ తీయకుండా మొత్తం ప్రెషర్ పోయే వరకు ఉంచితే ఇంకా బాగా పొడి పొడిలాడుతా వచ్చేస్తదనమాట. నాకిప్పటికైనా కూడా మంచిగా వచ్చింది. చూసారా ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకున్నారనుకోండి, మనకి ఈ రైస్ కూడా రెడీ అయిపోతదనమాట. ఎప్పుడైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలా హడావిడి లేకుండా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతది. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటదనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టినట్టు అనిపిస్తుంది గానీ, లేదు అనుకుంటే ఓ పక్కన మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటా, ఒక పక్కన రైస్‌కి ఏసేసుకున్నామనుకోండి, చక్కగా పర్ఫెక్ట్‌గా అయితే గనక ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నది కూడా ఎక్కువే. హాఫ్ ఎన్ అవర్ కన్నా తక్కువ టైంలోనే అయిపోతదనమాట. మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా! చక్కగా వీటి రెండిటి కాంబినేషన్‌తో ఎంజాయ్ చేసుకుంటే తినేస్తారనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.